ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రావని మనిద్దరం 7 అడుగులు నడవాలని ఆశపడ్డాను. నడవలేకపోయాను. భవిష్యత్తులో నాకు అలాంటి అదృష్టం దొరుకుతుందని అనుకుంటున్నాను. అమ్మా, వీడు ఈ సమయంలో అవనిని ఇక్కడికి తీసుకొచ్చాడేంటి? తను మాత్రం ఎలా వచ్చింది? ఏ అమ్మాయి మాటలు చెప్పాడు? అమ్మా, అమ్మా, నీ పరిస్థితి తెలిసాక బాగున్నావా అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉందమ్మా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అంటే. అవునమ్మా. అమ్మా, అవని ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది. మనింట్లోనా? మినిస్టర్ కొడుకు అవని మీద ఎలా పగ పెంచుకున్నాడో వికాస్ అనేవాడు కూడా అలాగే పగ పెంచుకున్నాడు. వాడు ఈరోజు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ విషయం చెప్పాలని అవని దగ్గరికి వెళ్ళాను. అవని వాళ్ళ అక్క వాళ్ళు ఎవరిదో ఫంక్షన్కి వెళ్ళారు. అవని ఒంటరిగా ఉంది. అది సేఫ్ కాదు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. మామూలు రోజుల్లో అయితే అవని మన ఇంట్లో నెల రోజులున్నా పర్వాలేదు. మీ ఇద్దరి గురించి రూమర్స్ వచ్చిన తర్వాత అవని మన ఇంట్లో ఉండడం, ఈ విషయం శ్రీకర్ వాళ్లకు తెలియడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు సత్య. అమ్మా, ఇప్పుడు నాకు అవని సేఫ్టీయే ముఖ్యం. అవని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళని ఫంక్షన్ నుంచి వెనక్కొచ్చేయమని చెప్పడం మంచిది కదా. రావడానికి నేను కూడా ఇబ్బంది పడ్డాను, కానీ సత్య బలవంతంగా తీసుకొచ్చాడు. తీసుకొస్తాడమ్మా. ఎందుకంటే సత్యకు నువ్వంటే విపరీతమైన అభిమానం కదా. సత్య, ఆంటీ చెప్పినట్టు నేను అక్కకి ఫోన్ చేస్తాను. ఈ సమయంలో వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు? పైగా మనం మా ఇంటికి వచ్చేసాం కదా. పర్లేదులేరా, ఇదేమన్నా పల్లెటూరా? సిటీనే కదా. ఏ సమయం అయితే ఏమైంది? అమ్మా, నువ్వు ఆగు. అవని, నువ్వు ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. డిన్నర్ అయిపోయింది సత్య. అయితే నువ్వు రెస్ట్ తీసుకుందు కానీ రా, రూమ్ చూపిస్తాను. వీడి మనసులో అనవసరమైన ఆలోచనలు అవని మీద పుట్టకపోయి ఉంటే బాగుండేది. వీడిని నమ్మొచ్చేసింది. ఏం జరుగుతుందో ఏంటో. ఈ రూమ్లో నువ్వు హాయిగా పడుకోవచ్చు. నీకేదైనా అవసరం అయితే నన్ను పిలువు. సరే.